నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఉగాది పండుగ అంటేనే మన తెలుగువారి నూతన సంవత్సరం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గురుగారు. మరి వారితో మాట్లాడి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గిరిజ గారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వవసునామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రాశులు ఏవి అంటే ఏం చెప్తారు గురుగారు? 3 రాశులకి అదృష్టం పట్టబోతుందండి. ఒకటి వృషభ రాశి, 11వ ఇంట్లో శని ఉన్నారు, గురువు 2వ ఇంట్లో ఉన్నారు. అన్ని గ్రహాలు అనుకూలంగా చాలా బాగున్నాయి. 2వ రాశి తులారాశి, వీళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళకి తులారాశి నుంచి 6th హౌస్లో శని ఉన్నారు, తర్వాత 9th హౌస్లో గురువు ఉన్నారండి. ఈ 2 కామన్ అంటే 2 మేజర్ ప్లానెట్స్, వీళ్ళకి కూడా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే ఏలినాటి శని వదిలిపెట్టి 3వ ఇంట్లో శని వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి శనికి వీళ్ళకి విశేషంగా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా మనకి ఇంకొక రాశి కూడా మనం చూసుకుంటే వీళ్ళకి కర్కాటక రాశికి వీళ్ళకి అష్టమ శని నుంచి రిలీఫ్ రాబోతుంది. ఇది కూడా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. వీళ్ళకి కూడాను అర్ధాష్టమ శని నుంచి రిలీఫ్ రాబోతుంది అనమాట. ఈ విధంగా ఈ గ్రహాలు కనుక చూసుకుంటే ఈ రాశులు వాళ్ళకి చాలా లక్ ఉందని చెప్పుకోవాలి. ఓకే గురుగారు, అయితే మరి ఏ ఏ రాశులని శనిదేవుడు వరించబోతున్నాడు అంటారు? శని పీడలు వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళకి ఫస్ట్ టైం ఒక లైఫ్లో డిఫరెంట్ పర్సెప్షన్ డిఫరెంట్ వేలో వెళ్ళబోతున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి అష్టమ శని రాబోతుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఉంటే అది కుదరదు, చాలా సైలెంట్గా జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక రాశి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని రాబోతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని రాబోతుంది. వీళ్ళకి కూడాను చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ రాబోతుంది. అవకాశం పర్టికులర్ భార్య భర్తల విషయంలో కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రాశుల వాళ్ళకి శని వచ్చి కొట్టుకోబోతున్నారు. అయితే మీన రాశి వాళ్ళకి సెకండ్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏలినాటి శని జరగబోతుంది కాబట్టి వీళ్ళు కూడాను చాలా టఫ్ అయిన సిచ్యువేషన్లోకి ఎంటర్ అవబోతున్నారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా ధనం విషయంలో ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ ఉండదు, సో ఫ్రస్ట్రేషన్ గురి కాకూడదు. 3వది నమ్మించిన వాళ్ళు మోసం చేస్తారు. 4వది ఏమైనా కనుక ఉంటే టయానికి రిజల్ట్ రాదు, బంధువులతో గొడవలు. ఈ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే గురుగారు, సో మరి గురుగ్రహం బాగున్న రాసులు ఏవి గురుగారు? ఎందుకంటే గురుగ్రహం బాగుంటేనే మనకు శుభకార్యాలు బాగా జరుగుతాయి అని అంటారు కాబట్టి. ఫస్ట్ రాశి వచ్చేటప్పటికి వృషభ రాశి, 2nd హౌస్లో గురువు ఉంటున్నారు, ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి, ఎందుకంటే వీళ్ళకి 5th హౌస్లో గురువు ఉండటం వల్ల లక్ను ట్రిగర్ చేస్తుంది. తర్వాత ధనుసు రాశి 7వ ఇంట్లో ఉండటం వల్ల పార్ట్నర్స్ ద్వారా లక్ ట్రిగర్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు కన్యా రాశి వాళ్ళకి 11th హౌస్లో గురువు ఉండటం గురువు వల్ల విశేషంగా యోగ్యతనిస్తూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి గురువు చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నాడండి. సో గురుగారు, మరి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశులు కనుక మనం చూసుకున్నట్లయితే ది బెస్ట్గా ఉన్న రాశి ఏది అంటారు గురుగారు? బెస్ట్గా ఉన్న రాశి నా అనాలిసిస్ ప్రకారం వృషభ రాశి అండి. ఎందుకంటే వీళ్ళకి అన్ని గ్రహాలు చాలా అనుకూలిస్తూ ఉన్నాయండి. అందుకని చెప్పేసి నా అనాలిసిస్ ప్రాక్టికల్గా చూసుకుంటే శని అనుకూలిస్తూ ఉన్నారు, తర్వాత గురువు అనుకూలిస్తూ ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ 10th హౌస్లో రాహు ఉన్నా కానీ ప్రొఫెషనల్స్ మ్యాటర్స్లో వాటిలో అనుకూలంగానే ఉంటుంది, అంత ఇబ్బంది పెట్టే విధంగా ఏముండదు. వాళ్ళకి 4th హౌస్లో కేతు ఉండటం వల్ల 4th హౌస్లో కొంచెం కుటుంబంలో గొడవలు వస్తాయి కానీ బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఓకే గురుగారు, సో మరి ఈ 12 రాశులని చూసుకుంటే విశ్వవసునామ సంవత్సరంలో ది వర్స్ట్గా ఉన్న రాశి ఏది అంటారు, ఎందుకు అంటారు గురుగారు? అంటే అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్స్ కానీ ఇబ్బందులు పడే రాశులు ఇంకొక రాశి నాకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ నా అనాలిసిస్ ప్రకారం మీన రాశి వాళ్ళు టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసుకోబోతున్నారు. వీళ్ళకి ఏ గ్రహం కూడా అనుకూలంగా లేదు, పెద్ద పెద్ద గ్రహాలు. అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందులో లగ్నంలోనే మనకి షష్ఠ గ్రహ కూటం కూడా ఉంది కాబట్టి చాలా గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకి వైబ్రేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమ్ ఎక్స్టెంట్ సింహరాశి వాళ్ళకు కూడాను. బట్ ఏమంటే వీళ్ళకి సింహరాశి గురువు అనుకూలిస్తూ ఉన్నాడు అనమాట. ఇందాక దాంతో కేటగిరీలో పోలిస్తే వీళ్ళకి షష్ఠగ్రహ కూటమి 8th ప్లేస్లో ఉంది. అయితే ఇది కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ గ్రహాలు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ 1 మంత్ 45 డేస్కి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి, బాధపోతూ ఉంటుంది. బట్ హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మీన, నెక్స్ట్ సింహ. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.